JNTU-A 21 బీటెక్ R23 రెగ్యులేషన్లో ఈసీ వాళ్ళకు వచ్చేసరికి నెక్స్ట్ సబ్జెక్టు సిగ్నల్స్ సిస్టమ్స్ అండ్ స్టాటిస్టిక్ ప్రాసెసెస్. సో ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ దర్ కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ప్లేలిస్ట్లో అన్నీ చెక్ చేసుకోండి, అన్నీ ఉన్నాయి. అయితే ఇందులో 5 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ 1 సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండి. యూనిట్ 2 వచ్చేసరికి 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్స్ అండి. యూనిట్ 2లో మళ్ళీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా ఉంది. యూనిట్ 3లో వచ్చేసరికి సిగ్నల్ ట్రాన్స్మిషన్ త్రూ లీనియర్ సిస్టమ్స్ అండి. యూనిట్ 4లో ర్యాండమ్ ప్రాసెస్ టెంపోరల్ క్యారెక్టరిస్టిక్స్ అండి. యూనిట్ 5 వచ్చేసరికి ర్యాండమ్ ప్రాసెస్ స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ అండి. 4-5 ర్యాండమ్ ప్రాసెస్. ఇక 3 వరకు వచ్చేసరికి సిగ్నల్స్ సిస్టమ్స్ గురించి. సో ఇందులో వచ్చేసరికి ఎక్కువ శాతం మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినవి వచ్చేసరికి ఏంటంటే బేసిక్ సిగ్నల్స్ గురించి, వాటి సిస్టమ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వెళ్ళే వస్తే ఏంటంటే, సో యూనిట్ 1 చూసుకున్నట్టయితే, సో డెఫినిషన్స్ పరంగా చూస్తే ఈవెన్, ఆడ్, పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ సిగ్నల్స్ గురించి డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఒక్కొక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే లీనియారిటీ అండ్ టైమ్ ఇన్వేరియన్స్ ప్రాపర్టీస్ గురించి స్టేట్ అండ్ ప్రూవ్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత వచ్చేసరికి ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ఒక ఫంక్షన్ ఇచ్చేసేసి, ఒక సిగ్నల్ ఇచ్చేసేసి అది ఎనర్జీ ఈక్వేషనా పవర్ ఈక్వేషనా చెప్పమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక తర్వాత ప్రాబ్లమ్స్ పరంగా చూసుకున్నట్టయితే కన్వల్యూషన్ కంప్యూటేషన్స్ మీద ప్రాబ్లం ఇస్తాడండి ఖచ్చితంగా. ఇక ఆ తర్వాత సిగ్నల్ వచ్చేసరికి పీరియాడిక్గా అపీరియాడిక్గా వాటి మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ 4 ఇయర్ సిరీస్ కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా ఈ పీరియాడిక్ స్క్వేర్ వేవ్కి. సో వాటికి యాంప్లిట్యూడు డ్యూటీ ఇచ్చేసేసి వాటిని డెరైవ్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే పార్సివల్స్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో 4 ఇయర్ సిరీస్కి దాన్ని ప్రూవ్ చేయమంటాడు. దాన్ని వచ్చేసరికి యావరేజ్ పవర్ ఆఫ్ ఏ పీరియాడిక్ సిగ్నల్ ఏదైతే ఇచ్చాడో పీరియాడిక్ సిగ్నల్ దానికి కంప్యూట్ చేయమని చెప్పేసి ఇది అప్లై చేసి అడుగుతాడనమాట. ఇది యూనిట్ 1. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే క్వశ్చన్ ఎలా ఉంటాయంటే, సో ఈ 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో లీనియారిటీ అని, టైమ్ షిఫ్ట్ అని, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అని, స్కేలింగ్ అని, కన్వల్యూషన్ అని, వీటి మీద చెప్పమని చెప్పేసి అడుగుతాడండి. వాటి ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఆర్ఓసి తెలుసుగా, సో రీజియన్ ఆఫ్ సెంటర్ ఏదో ఉంటుంది కదా. సో ఆర్ఓసి ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, కాజువాలిటీకి స్టెబిలిటీ ఆఫ్ ఏ సిస్టమ్ని డిటర్మిన్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు అడగటం అయితే జరుగుతుంది. ఇక ఈ 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఏదో ఒక సిగ్నల్ ఇచ్చేసి. ఇక అలాగే ఆర్ఓసి కనుక్కోవటం, లేకపోతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవటం. ఒక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ ఇచ్చేసేసి దానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమంటాడు. ఆర్ఓసి కూడా కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్స్ మీద కూడా ప్రాబ్లం ఇస్తాడు. ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇచ్చేసేసి సో మినిమం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటాడు. మళ్ళీ ఈ ఎలియాజింగ్ అనేది ఎలా ఉండాలని చెప్పేసి దాన్ని స్కెచ్ గీయమని చెప్పేసి అడుగుతాడండి. అక్కడ శాంపుల్ ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తాడండి. ఓకేనా? ఇక ఆ తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి. ఇది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏంటి, ఓకేనా? సో అది ఎల్టీఐ సిస్టమ్స్లో ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత క్యాజువల్ అండ్ స్టేబుల్ ఎల్టీఐ సిస్టమ్స్ మధ్య కంపారిజన్ అడుగుతాడు. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కానీ గెయిన్ ఫంక్షన్ కానీ ఇచ్చేసేసి హెచ్ఆఫ్ఎస్. సో దానికి టైమ్ డొమైన్ ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కోమంటాడు. క్యాజువాలిటీ స్టెబిలిటీ మీద కామెంట్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఒక ఎల్టీఐ సిస్టమ్ ఇచ్చేసేసి దానికి అవుట్పుట్ y కనుక్కోమని చెప్పేసి అడుగుతాడండి. ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక డిజైన్ మీద వచ్చేసరికి, ఈ డిజైన్లో వచ్చేసరికి ఏంటంటే సింపుల్ ఆర్సీ లో పాస్ ఫిల్టర్ని డిజైన్ చేయమంటాడు. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని చూపించమంటాడు.
డెరైవ్ చేసి మళ్ళీ ఇంపల్స్ రెస్పాన్స్ అప్రాక్సిమేషన్ని మళ్ళీ ఈ మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ బిహేవియర్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ఈ డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్కి కండిషన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక కాన్స్టెంట్ ఆన్ హెచ్ ఆఫ్ ఎఫ్ ఫర్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ దాని గురించి డెరైవ్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకుంటే వైడ్ సెన్స్ స్టేషనరీ డబ్ల్యూఎస్ఎస్ గురించి అడుగుతాడు. స్ట్రిక్ట్ సెన్స్ స్టేషనరీ గురించి అడుగుతాడు. ఆ రెండింటి మధ్య కంపారిజన్ కూడా అడుగుతాడు. డిఫరెన్స్ ఏంటని కూడా అడగవచ్చు. ఇక ఎర్గోడిసిటీ గురించి అడుగుతాడండి. ఎగ్జాంపుల్ కూడా చెప్పమంటాడు ఆ ప్రాసెస్లో. ఇక ఆ తర్వాత డబ్ల్యూఎస్ఎస్ మీద ఏదైతే ఉంటుందో డబ్ల్యూఎస్ఎస్ ప్రాసెస్ దాని మీద ప్రాబ్లం ఉంటుందండి, ఆటో కోరిలేషన్ మీద. సో దాని నుంచి మీరు వేరియన్స్ కనుక్కోవాలి. ఆ తర్వాత మీన్ 0 అవుతుందో లేదో కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి క్రాస్ కోరిలేషన్ కనుక్కోవడం మీద ఇస్తాడండి. ఒక డిస్క్రీట్ సిగ్నల్ ఇస్తాడు. సో దాని మీద మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎల్టీఐ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్పుట్ డబ్ల్యూఎస్ఎస్ ర్యాండమ్ ప్రాసెస్ ఉంటుంది, ఇంపల్స్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. అయితే మీరు ఎక్కడ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాల్సి ఉంటుందండి అవుట్పుట్ ఆటో కోరిలేషన్ కనుక్కోవడానికి. ఎలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ, హెచ్ ఆఫ్ టీ, ఆర్ఎక్స్ ఆఫ్ టీ, ఆర్వై ఆఫ్ టీ ఇలా ఉంటాయి కదా వాటి మీద. ఇక ఆ తర్వాత పాయిజాన్ ప్రాసెస్ ఇస్తాడండి విత్ రేట్ ల్యాండా. సో దాన్ని బట్టి మీరు డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మీన్ అండ్ ఆటో వేరియన్స్ ఆఫ్ కౌంట్స్ ఇన్ నాన్ ఓవర్లాపింగ్ ఇంటర్వల్స్ దీని మీద అడుగుతాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి లాస్ట్ యూనిట్ వచ్చేసరికి వీనర్ కిన్చిన్ థీరం గురించి రాయమని చెప్పేసి అడుగుతాడు. సో అందులో దేనికి రిలేషన్లో ఉండాలి? పిఎస్డి గురించి ఉండాలి, ఆటో కోరిలేషన్ గురించి కూడా ఉండాలి. ఇక ఆ తర్వాత క్రాస్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటే ఏంటి, ఫిజికల్ మీనింగ్ కూడా చెప్పమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత మీరు పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ కంప్యూటేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఆ తర్వాత మీరు అవుట్పుట్ విఎస్డి డెరివేషన్ ఈ ఎల్టీఐ సిస్టమ్స్కి చేయాల్సి ఉంటుంది. దానికి ఆర్సీ లో పాస్ ఫిల్టరు, సింపుల్ ఆర్సీ లో పాస్ ఫిల్టరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ ర్యాండమ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో పిఎస్డిని తీసుకొని, సో దాని మీద మీరు టోటల్ యావరేజ్ పవరు కనుక్కోవాల్సి ఉంటుందండి, బ్యాండ్ విడ్త్ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక ఆ తర్వాత లాస్ట్ది క్రాస్ స్పెక్ట్రమ్ ఇస్తాడండి. దాని నుంచి కోహెరెన్స్ అండ్ ఇంటర్ప్రెట్ వాల్యూస్ నియర్ 0 and 1 ఏదో ఒకటి ఇచ్చేసి, ఇంటర్ప్రెట్ వాల్యూస్ వచ్చేసరికి 0 and 1 ఇచ్చేసేసి కోహెరెన్స్ని కంప్యూట్ చేయమని చెప్పేసి అడుగుతాడు. సో అది కూడా షో దట్టో ప్రూవ్ దట్టో ఇవ్వచ్చు అనమాట. ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ క్రాస్ స్పెక్ట్రమ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చేసేసి షో హౌ టు కంప్యూట్ కోహెరెన్స్ అండ్ ఇంటర్ప్రెట్ వాల్యూస్ నియర్ 0 and 1 ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా.